భారతి. నాకు గచ్చిబౌలిలో ఒక కాలేజ్ ఉంది. ఇది ఆస్ట్రేలియన్ కాలేజ్, వినూత్నంగా పెట్టాము. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైము మనం పెట్టడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ 12వ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళాలి అని అనుకుంటే డైరెక్ట్గా బ్యాచిలర్స్కి మన దగ్గర జాయిన్ అయ్యి ఇక్కడ చదువుకొని తర్వాత ఫారెన్ వెళ్తారు. అండ్ ఇవాళ మనం గురువు గురించి మాట్లాడుకుంటుంటే ఆవిడ చాలా బాగా పద్యంలో చెప్పారు. గురువు ఒక రోడ్ లాగా హిందీలో చెప్పారు పద్యం. ఆయన ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు, కానీ ఆ రోడ్డు మీద మిగిలిన విద్యార్థులందరూ ఇక్కడి నుంచి అమెరికాలు లేకపోతే ఇంకా వేరే చోట్లకి పెద్ద పెద్ద దేశాల్లో ఉద్యోగాలు, లేకపోతే మన దేశంలోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారని. తల్లిదండ్రులు, భగవంతుడు వీరందరితో సమానంగా మన సాంప్రదాయంలో, మన దేశంలో హిందూ సాంప్రదాయంలో గురువులు కూర్చోబెట్టారండి. గురువు దేవుడితో సమానమని, గురువు గారిని గౌరవించాలని, అది పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుందండి. ఎందుకంటే ఈ నవ సమాజంలో గురువుల్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. పిల్లలు ఏదైనా గురువు గారు ఇలా అన్నారంటే వెళ్ళి గొడవపడి తల్లిదండ్రులు కూడా ఎక్కువైపోయారు. గురువుకి మనం మర్యాద ఇవ్వకపోతే మన పిల్లలు కూడా వారికి మర్యాద ఇవ్వరు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని నిజంగానే గురువు గారు ఏదైనా తప్పు చేసినా పిల్లలకి తెలియకుండా మనం వెళ్ళి వారితో సామరస్యంగా మాట్లాడాలి తప్పించి, పిల్లలు ఎదురుగుండా మీ గురువు సరిగ్గా చెప్పలేదు, చెడ్డగా చెప్పాడు, ఈ విధంగా కనుక తల్లిదండ్రులు మాట్లాడితే ఆ గురువుకి మీ పిల్లలు ఎప్పుడూ మర్యాద ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల వారికి సరైన విద్య కూడా రాదు. సెలవు తీసుకుంటాను. నమస్కారం.